ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. భువనగిరిలో నూతనంగా 50 మంది డీసీసీ క్యాబినెట్ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. నిస్వార్థ నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో బీజేపీ నాయకులు ఎవరైనా పోరాడారా అని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఉన్నత పదవులు వస్తాయన్నారు. నూతనంగా 50 మంది నాయకులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. పార్టీ మీ పార్టీ, మన పార్టీ, మనందరి పార్టీ, ప్రజల పార్టీ. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ. అన్నిటికంటే కూడా 100 ఏళ్లు దాటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. దీనికి తోడు ఎందరో మంది మహానుభావుల యొక్క త్యాగాల మీద నిర్మాణమై పునర్నిర్మాణమై ఇలా పటిష్టంగా ఉన్నటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చి వ్యక్తులు ఈ పార్టీలో ఉన్నారు. గాంధీ మొదలుకొని ఇవాళ ఖర్గే వరకు అనునిత్యం పార్టీ కోసం శ్రమిస్తూ ఈ దేశం సుఖంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులు నిస్వార్థంగా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ ఇతర పార్టీలు చూస్తా ఉన్నాం. మోడీ గారిదే ఉదాహరణ తీసుకుందాం. ఛాయ్ అమ్మి వచ్చిన గొప్పలు చెప్పుకునే మోడీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారు కానీ, పోని వారి పార్టీ కానీ ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ స్వాతంత్రంలో ఏదైనా పాత్ర ఉందా? ఇలా బీజేపీ వారు గట్టిగా ఇగో మా నాయకుడు ఈయన ఉన్నాడు, ఈయన దేశ స్వాతంత్రంలో పాల్గొన్నాడని చెప్పగలుగుతారా? ఒక్కడంటే ఒక నాయకుడు